నమస్కారం సాంబశివరావు గారు. నమస్తే సార్. మీ వృత్తి ప్రవృత్తి గతం వేరు, ఇప్పుడు వచ్చేసరికి మీరు ఆంజనేయ ఎస్టేట్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ రంగంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మీ అనుభవం ఏంటి? 2009 కాడి నుంచి మేము మంగళగిరి, తాడేపల్లి ప్రాంతం, ప్రస్తుతం గుంటూరు ప్రాంతాల్లో లేఅవుట్లు వేస్తుంటాం. అఫీషియల్ లేఅవుట్లు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విజికే మోడా కింద ఉండేది, ఇప్పుడు సిఆర్డీఏ చేశారు. ఈ పరిధిలో లేఅవుట్లు వేస్తాం 2009 దగ్గర నుండి. 9 నుంచి మీ ఇప్పుడు వరకు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? పోలీస్ డిపార్ట్మెంట్లో చేసామండి. రాజీనామా చేసిన తర్వాత ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చేసాను. రియల్ ఎస్టేట్ రంగం. కానీ 2009కి రాష్ట్రం పూర్తి స్థాయిలో విడిపోలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉంది. అంటే రియల్ ఎస్టేట్ అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది? టూ ఫ్రాంక్, నేను ఉద్యోగం మానేసిన తర్వాత 2009 వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా తెలంగాణ అనే సర్కమ్స్టెన్స్ ఎరేజ్ అవుతున్న పాయింట్లో సంవత్సరంన్నర పూర్తిగా డౌన్ అయిన మాట వాస్తవం. కానీ మార్కెట్ ఎంత డౌన్ అయినా మాకు ఈ ప్రాంతంలో ఉన్న గుడ్ విల్ మూలకాన మేము 2009 నుంచి 11 దాకా కూడా 3 లేఅవుట్లు వేసి ఉన్నాం. 2009 కాడి నుంచి 11 వరకు మార్కెట్ డౌన్ ఉన్నా కూడా మేము 3 లేఅవుట్లు వేసి ఉన్నాం. 13 కాడి నుంచి ఇంకా తెలంగాణ డిక్లేర్ చేయటం కాడి నుంచి ఈ ప్రాంతం మొత్తం అబ్నార్మల్గా పెరిగిపోవటం, ఒకేసారి మార్కెట్ రావటం, హైదరాబాద్ వాళ్ళు మొత్తం స్టేట్ వైడ్ ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేయటం. తెలుగుదేశం పార్టీ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ 2014కి తెలుగుదేశం పార్టీ వస్తే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని వస్తున్న ఫీలింగ్ రావటం, ప్లస్ కొంచెం అప్పుడు సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటం కానీ మంచి భూమి నడిచింది. దాని తర్వాత రాజధాని రావటం, రాజధాని పరిసర ప్రాంతాలు అంటాం, మళ్ళీ రాజధాని ఇక్కడే డిక్లేర్ చేయటం, సరౌండింగ్ కొంత డిస్టర్బెన్స్ జరిగినాయి. రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత ప్రభుత్వం కొంత సరౌండింగ్ లేఅవుట్లు ఆపారు. ఆ టైం ఇప్పుడు చెప్తే ఇడపడలో కూడా బాగానే ఉంది బిజినెస్. బాగానే ఉంది బిజినెస్. బాగానే అంటే రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులు మామూలే. ఒక 2 సంవత్సరాలు స్పీడ్గా పెరిగింది, ఒక సంవత్సరం గట్టిగా ఎప్పుడు ఉంటుంది, ఇంకా తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుంటూరు విజయవాడ ప్రాంతానికి వచ్చేప్పటికి ఏంటంటే పడదు మార్కెట్, కాకపోతే పెరగడం ఆగింది. పడదు ఫస్ట్ సిఆర్డీ పరిధికి వచ్చేప్పటికి మార్కెట్ ఒకేసారి డామ్ని పడిపోదు. ఉదాహరణకి 20,000 గజం వెళ్తే ఆ గజం కూడా ఆగిద్ది, ఒక సంవత్సరం ఆగని సంవత్సరంన్నర ఆగని. దిస్ ఇస్ కామన్. అదైతే ఎప్పుడు అలా స్టేబుల్ అయితే ఉంటుంది. ఎస్ స్టేబుల్ ఉంటుంది. కానీ హైదరాబాద్ వంటి నగరాలతో సమానంగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రేట్లు చెప్తున్నారు అని అంటున్నారు. ఒక విశ్లేషకుడిగా మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారుగా, మీ అభిప్రాయం ఏంటి? నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. నేను పెరగాలి, నేను కూడా రైతుని, అక్కడ పొలం ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఈవెన్ రెసిడెన్షియల్ ఏరియాలో కన్నా కూడా అమరావతిలో రేట్లు ఎక్కువ చెప్తున్నారు, కొంటున్నారు. చెప్పడం ఒక భాగం, కొనటం కూడా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక రకంగా గత 7 సంవత్సరాల్లో హైదరాబాద్ టూ మచ్ రేటు పెరగటం. హైదరాబాద్ కూడా అంతే కదా. పూర్వం మనకి శంకర్పల్లికి వెళ్తే ఎకరం 15 లక్షలు 20 లక్షలు కోటి రూపాయల లోపు ఉండేది. ఇప్పుడు 15 కోట్లు 20 కోట్లకి వెళ్ళిపోయింది. లాంగ్ దూరం మొత్తం ఏదైనా కానీ దూరం ఓవరాల్ బయట కూడా 4-5 కోట్లకి వెళ్ళిపోయింది పొలం. అంటే కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ డెవలప్మెంట్, సంస్థలు రావడం అవన్నీ వేరు కదా అక్కడ ఇక్కడ పోల్చుకుంటే. మరి సరే, ఇదే మీరు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఈ స్పెక్యులేషను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో రాకముందు, ఉదాహరణకి నాకు శంకర్ హిల్స్లో ప్లాట్ ఉంది, 500 ఉంది, 5,000 అలా 20 సంవత్సరాలు అవుతో అంత స్పీడ్ ఏం పెరగలేదు. ఈ మధ్యకాలంలో అందరూ రియల్ ఎస్టేట్ రావడం, అందరూ లేఅవుట్లు వేయటం, టూ ఫ్రాంక్ డెవలప్మెంట్ కంట్రీ వైడ్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ డిఫరెంట్, అది మెట్రోపాలిటన్ సిటీ, దాని గురించి మనం మాట్లాడే అర్హత కూడా ఏం లేదు మనకి. ఇక్కడ పెరగడం అనేది బేస్ హైదరాబాద్ బేస్ అయితే పెరుగుతుంది. హైదరాబాద్ని కంపేర్ చేసుకుంటేనే ఇక్కడ పెరుగుతుంది. అక్కడ కంపేర్ చేసుకుంటే పెరుగుతుంది. అక్కడ ఏమైంది, ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఏం చేస్తున్నారు, అక్కడ ఎకరం అమ్మితే 10 కోట్లు వస్తాయి, ఇక్కడ 2-3 ఎకరాలు వస్తుంది కదా. అది ఆయన 10 కోట్లు వచ్చింది అక్కడ ఊహించరా, హైదరాబాద్లో 10 కోట్లు వచ్చిందని ఊహించరా. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ముందు ఆ పొలాలన్నీ రేట్లు కూడా ఏ రేట్లు ఉన్నాయండి, అసలు పోతే కళ్ళు తిరిగిపోయినాయి. అసలు ఏమి సంబంధం ఉండదు, మహేశ్వరం అవ్వచ్చు, చెట్టును అవ్వచ్చు, చాలా సిటీ ఎక్కడ దూరం కనపడుతుంది. గజం 30,000-40,000 చెప్పి ఉన్నారు, కొంత కొన్నారు కూడా. అందువల్ల అప్పుడేమనుకుంటున్నారు, దాంతో పోల్చుకుంటే ఇది బెటర్రా అన్న ఫీలింగ్ మీద. ఇంకోటి కామన్గా హైదరాబాద్ అమరావతి పరిసర ప్రాంతానికి రావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఇప్పుడు సంగతి కూటమి ప్రభుత్వం వచ్చిందో అంతకుముందు ఒడిదుడుకులన్నీ కూడా పోయినాయి. అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎప్పుడైతే కూటమికి ఓటేశారో వాళ్ళు మాకు రాజధాని ఇంకా అవసరం లేదు, మాకు డెవలప్మెంట్ చాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు నిజంగా ఆ 4 జిల్లాలు ఏమన్నా కూటమికి వ్యతిరేకంగా వచ్చుంటే వాళ్ళు దేవాంట రాజధాని అనుకునేవాళ్ళు, అది లేదు అక్కడికి. అప్పుడు ఆటోమేటిక్ అంటే ఇదే కన్ఫర్మ్ రాజధాని,
ఇప్పుడు ఈ మధ్యకాలం మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఇది పెడుతున్నారు, ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని సవరణ చేయాలన్న ఆలోచన వచ్చారు. దాని మీద మాకు స్టెబిలిటీ అయింది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ సుమారు 70-80 ఇన్స్టిట్యూషన్లతో అగ్రిమెంట్లు ఏమన్నారుగా అమరావతిలో కూడా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ గూగుల్ వాళ్ళతో కానీ ఎన్ని హాస్పిటల్స్ కానీ. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి అమరావతి వెళ్ళి చూడండి, సుమారు 40-50 వేల కోట్ల పనులకి టెండర్లు పిలిచినారు మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత. మోడీ గారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు లేదు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇంకేమీ ఇలా సపోర్ట్ చేస్తున్నారు అంతవరకే. అమరావతిని బేస్ చేసుకొని సుమారు బ్యాంకులు, ఏషియన్ బ్యాంకులు కానీ, ఐసిఐసిఐ బ్యాంకులు కానీ, ఐడిబిఐ బ్యాంకులు కానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్స్ కంపెనీలు కానీ ఫండ్స్ రిలీజ్ చేయడానికి ప్రామిస్ చేసి ఉన్నారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి ఉండొచ్చు. దాని మీద ఫండ్స్ వస్తే సుమారు 40-50 కోట్ల రూపాయలు, 40,000-50,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు అక్కడ. మీరు నిజంగా వెళ్ళండి, గవర్నమెంట్ పనులు కానీ ప్రైవేట్ పనులు కానీ స్పీడ్గా జరుగుతున్నాయి. స్పీడ్గా జరుగుతుంది. దాని మీద ఏమైందంటే అది పెద్ద రేట్ అనిపించలేదు, సమాజానికి రేట్ ఏమనిపించలేదు, నడుస్తుంది మెల్లిగా. కొద్దిగా ఆగింది మాట వాస్తవం. ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే ఆగింది. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ జనరల్ అది ఒకసారి హైప్ క్రియేట్ అయిన తర్వాత ఒక 6 నెలలు ఆగింది. కామన్ మళ్ళీ సెటిల్ అవుతుంది. మేము రియల్ ఎస్టేట్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. 100% అది జరిగేది. అది జరిగేది ఎక్కడే జరిగేది అంతవరకు మాత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ.